రాష్ట్రపతి కాడ ఈ బీసీ బిల్లు నానబెట్టి కూర్చుండ్రి వాళ్ళు తెగనిస్తలేరు ముడివన్నిస్తలేరు. మీరేమో జనాలకు హామీ ఇస్తుంది బీసీ రిజర్వేషన్లకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు పదం పాడుతుంది. మరి ఇప్పుడు అది అటు కాకుండా ఇటు కాకుండా అవుతుంది. ఇప్పుడు బీసీలు ఏం కావాలి అంటే ఇప్పుడు అన్ని మేము ఇప్పుడు తెలంగాణ ఎన్ని సంవత్సరాలు కొట్లాడుతూ వచ్చింది? 60 ఏండ్లు. ఇది మన చేతులను జేబుల నుంచి తీసి ఇచ్చేది ఉంటుంది కాదు కదా. మా వరకు కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లు చేసింది, పార్లమెంట్కి పంపిస్తే వాళ్ళు చేయట్లేదు. తెలంగాణ ప్రజలకు తెలియాలి ఎవరు ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలియాలి. ఇవాళ 60 సంవత్సరాల కళని సోనియమ్మ నెరవేర్చింది. మనం దీని గురించి ఫైట్ చేస్తాం. మేము అందుకని స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఈ కులగణన జరిగిన తర్వాతనే ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాం. మేము హార్ట్ఫుల్గా చేస్తున్నాం కాబట్టి ప్రజల కోసం చూస్తున్నాం. మాకేం అవసరం లేదు, మేము రాజకీయ లబ్ధి కోసమే ఓటు బ్యాంక్ అనుకుంటే మేము ఎలక్షన్లు అయినా నెల లోపలనే పెట్టేటోళ్ళము. అది కాదు, మేము ఓటు బ్యాంక్ రాజకీయం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటనే చెప్పినాము క్లారిటీగా. మీకు గతంలో ఎన్నోసార్లు నన్ను లైవ్లో తీసుకున్నప్పుడు చెప్పిన రెండు ఒకటే అని. అది నిజమైంది కదా. అది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వాళ్ళకి మనుగడ లేదు కాబట్టి ఏదో ఒకటి సెంటిమెంట్. ఇక కేసీఆర్కి ఏ ఆయుధాలు లేవు. ఇప్పుడు ఇక ఏమున్నాయి? ఇక బయట నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు. మన డీజే టిల్లేమో ఇక బయటకు వచ్చేటోడు కాదు. ఇప్పుడు ఆ టిల్ ఎట్లా ఇక అట్లా కూర్చొని కొట్టుకుంటున్నాడు ఆయన ఈ కార్ రేస్ గురించి. ఆయన బయటికి రాడు. చెల్లెనే దుకాణం ఇచ్చింది. ఇంకా మరి ఇక హరీష్ రావు ఏమో ఇక నోరు మెదుపుతలేడు ఆయన. ఇక వామో నాకెందుకు వచ్చిన బాధ నాయనో అని చెప్పేసి మంచిగా ఇలా ముగ్గురు మధ్యలో తగాదాలు పెట్టిండు కూర్చుండు. మంచిగా 3 వరకు లాభం అన్నట్టు. ఇప్పుడు ఎట్టుందంటే కవితమ్మది ఎప్పుడంతే ఎవరికో పుట్టిన పిల్లలను తీసుకొచ్చి ముద్దాడుతుంది వీళ్ళు నా పిల్లలే అని. ఆమె పబ్బం కట్టుకోనికే ఎవరినైనా రాజకీయంగా వాడుకుంటుంది. రాజకీయంగా వాడుకొని ఈ 10 కుటుంబాలను మంచి చేసిందని నీ సమక్షంలో అడగండి, నేను కూడా వస్తాను. ఆమెకి 10 మంది కుటుంబాలకు మంచి చేసిందని చెప్పమనండి. జాగృతి నుంచి కానీ కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ ఆదుకుంది. 20-30 కుటుంబాలు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కొన్ని కోట్లు తీసుకుంది. దీనివల్ల లబ్ధి పొందిరు అనేది ఆ లబ్ధిదారులను తీసుకురండి. అట్లా కాకుండా జాగృతి పిల్లలకు కూడా చెప్తున్నా నేను, పాత వాళ్ళని అందరిని పక్కన పడేసింది, కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. ఆగం చేస్తుంది. మళ్ళీ రేపు ఏదో పార్టీలో కలిసింది అనుకోరి, మళ్ళీ మీరు ఆగమైపోతారు. నెలకు 30,000 జీతం తీసుకోరి, పని చేసుకోరి, అంతే తప్ప మీకు మళ్ళీ వచ్చేది లేదు, ఇచ్చేది లేదు, ఏం లేదు. నేను ఒక అక్కగా ఆమె పక్కనే ఉన్న ఆమెతో పాటు A1 ఆమె A2 నేను ఇద్దరం కేసులు ఎదుర్కొన్నాము. జాగృతిలో చేసినాము, తెలంగాణ ఉద్యమం కోసం చేసినాము. ఉద్యమం చేసినాక ఎంపీ అయింది. ఎంపీ అయిన తర్వాత మీకు తెలుస్తలేదా తమ్మి, నిజామాబాద్లో ఎంపీని ఓడగొట్టిన తర్వాత ఒక్కసారి రైతుల దగ్గర పోయిందా? పసుపు బోర్డు అన్నది పోయిందా? పోలేగా. కవిత అంతే యూజ్ అయిన త్రూ. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మహిళలు ఎవరు కూడా మోసపోకండి. ఇంకా ఒక్కటే చెప్తున్నాం, ఒకవేళ పిలిస్తే పోన్రి, నెలకు 30,000 జీతం వాడుగురి, మాసుగా ఉన్నాయి. 1,000 కోట్లు ఉన్నాయి. లిక్కర్ దందా చేసినా 1,000 కోట్లు ఉన్నాయి. తినుర్రి, మీరు తింటే మీరన్నా బాగుపడతారు. కాబట్టి ఆమె మాటలు పట్టుకొని ఎగిరి ఉరకకుర్రి. మీకు కుటుంబాలంటే ఎగిరి ఉరుకుతుంటారు. మీరు పోయి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటే ఏం ఉండదు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కవితకు బీసీకి సంబంధమే లేదు. ఆమె రోజుకు ఒక ఏషకంతలాగా రోజు ఒక దుకాణం ఓపెన్ చేసుకుంటుంది. ప్రతిదానికి మేము స్పందించామంటే మాకు ఒక ఇమేజ్ ఉంది. చూస్తున్నారు పంచాయతీ ఏ రకంగా మోదమోగిందో గాంధీ భవన్లో. ఇక మరి బొజ్జ సంధ్యమ్మకి ఈ రకంగా కవిత మీద ఇక దుమ్మురమే పంచాయతీ రేపిందులా చూడాలి. మరి ఇక కవిత మరి సంధ్యమ్మ మాటలు విన్నాక కవితమ్మ ఏమంటుందో ముందు చూద్దాం. మరి మీరు చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్.